హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఉన్నటువంటి బిజీ లైఫ్లో రోటి పచ్చడి కమ్మదనం అనేది మర్చిపోతున్నామండి. మన అమ్మమ్మలు నాయనమ్మలు రోటి పచ్చడి నూరు పెడుతుంటే ఆ కమ్మదనం నిజంగా ఆ రోజులా ఏ చట్నీ అయినా సరే రోట్లో నూరుకొని తినండి తప్పకుండా అండి. ఈ రోటి పచ్చడి చూస్తుంటే మీకు చిన్నప్పటి రోజులు మీ అమ్మమ్మ నాయనమ్మ గారు నూరు పెట్టిన ఆ రోటి పచ్చడి అన్నం ముద్దలు ఈ వీడియో చూసి తప్పకుండా గుర్తుకొస్తాయి. ఓకే, ప్లీజ్ వాచ్ దిస్. మన ఆంధ్రమాత అయిన గోంగూరని రోట్లో నూరి చట్నీ తయారు చేశాను. సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి, చివరి వరకు వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉందో వీడియోని కామెంట్ తెలియజేయండి. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. గోంగూర చట్నీ నూరేటప్పుడు ఇలా కొద్దిగా వడబడిన గోంగూరని తీసుకుంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. సరిపడేంత సాల్టు, కొద్దిగా పసుపు వేసేసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఈ రోకల బండతో ఈ చట్నీని ఈ విధంగా కచ్చాపెచ్చగా నూరుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి గోంగూర అన్నీ కూడా కచ్చాపచ్చగా బాగా మెరిగే వరకు కొద్దిగా అలా 1 నిమిషం పాటు నూరుకుంటే ఆ గోంగూర చట్నీ అనేది ఆ కమ్మదనము ఈ రోటి చట్నీ ద్వారానే వస్తుంది. సో దీనికి నేను పండుమిర్చి ఇది చట్నీ అండి 1 స్పూన్ వేసుకున్నాను. పండుమిర్చి చట్నీ వేసుకోవటం వల్ల ఈ చట్నీ ఇంకా అమోఘంగా ఉంటుంది. సో 1 స్పూన్ పండుమిర్చి చట్నీ కూడా వేసేసుకోండి. ఈ విధంగా కచ్చా పచ్చగా నూరుకుంటేనే చట్నీ బాగుంటుంది. దీనికి పొట్టు తీసినటువంటి ఒక ఆనియన్ని ఈ విధంగానే వేసేసుకొని రోకల బండతో రోట్లో నూరుకోవాలి. ఈ విధంగా నూరుకుంటేనే మనకి నూరినటువంటి ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా కచ్చా పచ్చగా ఉండి మంచి టేస్ట్ ఉంటుంది. ఒక 4-3 వెల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకొని నూరుకోండి. ఓకే అండి, ఈ చట్నీ ఇంకా ఈ విధంగా నూరుకుంటే సరిపోతుంది. సో దీన్ని ముందుగా ఒక బౌల్లోకి తీసుకుందాము. దీన్ని ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని తాలింపు వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక్కొక్క స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోవాలి. అలానే 1 స్పూన్ ఆవాలు కూడా వేసేసుకొని 2 ఎండుమిర్చి అలా కట్ చేసేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటాపట అన్న తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ చేసే వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఒక 2-3 ఎల్లిపాయలు ఇలా రోట్ల కచ్చాపచ్చకి కూడా దంచి వేసేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా ఇంగు కూడా వేసుకుంటే ఇంకా మరీ బాగుంటుంది. ఆల్రెడీ రోట్లో పచ్చపచ్చగా నూరుకున్నటువంటి ఈ గోంగూర తొక్కు ఉంది కదా, దీన్ని ఈ ఆయిల్లో వేసేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గనిద్దాం. అవసరం ఉంటే ఇంకా మూత పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అక్కడ మనం నూరినటువంటి ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, బాగా మగ్గుతాయి అన్నమాట. మినిమం లో ఫ్లేమ్లోనే ఒక 3 మినిట్స్ వీటిని మగ్గనిచ్చేస్తే గోంగూర చట్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పైన ఆయిల్ తేలినట్టు కనిపిస్తుంది. సో మనకి బాగా మగ్గినట్టు ఇది. సో స్టవ్ ఆపేసేసుకొని 1-2 సార్లు అలా కలిపేసుకొని ఇంకా దించేసుకోండి. ఈ విధంగా మీరు కూడా పర్ఫెక్ట్గా ఈ విధంగానే చట్నీ తయారు చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా నచ్చుతుంది. ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా అన్నం మొత్తం కూడా ఈ చట్నీతోనే తినాలనిపించేలా అంత కమ్మగా ఉంటుంది. కొద్ది గోంగూర పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని కలుపుకొని తినండి. ఆహా, ఈ విధంగా చట్నీ తయారు చేసేసుకొని అన్నంలో తింటుంటే నాకు అమ్మమ్మ నాయనమ్మ రోజులు ఆ రోట్లో నూరి పెట్టినటువంటి ఆ చట్నీ అన్నం తిన్న రోజులు గుర్తుకొస్తున్నాయి. నిజంగా అండి చాలా రుచిగా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. దీనిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో రోజుకి 1 ముద్ద చొప్పున గోంగూరతో తిన్నా కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మరొక నెక్స్ట్ వీడియోలో మెంతుకూరతో ఫ్రైడ్ రైస్ తయారు చేశాను, చాలా బాగుంటుందండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.